అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, జర్నలిస్టు సాయి అనేటువంటి వాడు ఒకసారి విజయసాయిరెడ్డి మీద ఒక వీడియో చేశాడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వచ్చి, ఈ జర్నలిస్టు సాయి అనేవాడు గతంలో మేము పనిచేసినటువంటి పార్టీలో అక్కడ డబ్బులు ఇస్తే మా పార్టీకి అనుకూలంగా వీడియోలు చేసేటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ అని చెప్పాడు. సో దాని తర్వాత అనేక సందర్భాలలో మన జర్నలిస్టు సాయి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాని టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో గతంలో చాలామంది జర్నలిస్టు సాయిని బ్రోకర్ సాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకుంటున్నాడు అనేది చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే విజయసాయి రెడ్డి ఇక ఓపెన్గా కుండ బద్దలు కొట్టాడు. సో ఈ మధ్య సాయి డబ్బులు ఇస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడతాడు, ఇవ్వకపోతే జనసేన పార్టీ అది పవన్ కళ్యాణ్ గారిని అంటే హైలైట్ చేసే విధంగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా మనోడు ఒక వీడియో చేశాడు. ఇప్పుడు ఆ వీడియోలో మన సాయి అడ్డంగా దొరికిపోయాడు. వీళ్ళు దొరికిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కోసం పనిచేసే ప్రతి వాడు ఇలాగే తయారాడు. ఎందుకంటే అక్కడ స్టఫ్ లేదు, వీళ్ళంతా ఏదో ఊహించుకొని చెప్పాలి. ఇప్పుడు మరి ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో ఉందో లేక డిలీట్ చేశాడో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం డిలీట్ చేసి ఉంటాడు. సరే, ఆ వీడియో డిలీట్ చేసే కంటే ముందు మనందరం కూడా ఒకసారి అన్న చెప్పినటువంటి ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. చూడండి. ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే లెక్కలలో చూస్తే 3 ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వైడిగా 34 కాన్స్టిట్యున్సీల్లో ఇవాళ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 గెలుచుకుంటే కూటమి 13 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అలాగే కోస్టల్ ఆంధ్రాలో 89 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 37, కూటమి 35 గెలుచుకుంటుందని అంచనా వేశారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో 52కు గాను వైఎస్ఆర్సీపీ 29, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 14 గెలుచుకుంటుందని అంచనా వేశారు. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 83, వీళ్ళు 62 గెలుచుకుంటారని. సో అంతా బాగా చదివాడు, చూశారు కదా, అంతా బాగా చదివాడు. కానీ ఫస్ట్లో ఆయన ఏం చెప్పాడు? ఆత్మసాక్షి సర్వే చేసిందని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మూడు ఇలా ఉంది అని చెప్పినటువంటి మన సాయి ఇక్కడ కింద సిఈఓ అని చెప్పేసి ఐఐటి ఇరాన్స్ అని రాశాడనమాట. అంటే ఆత్మసాక్షి రాసినటువంటిది కాదు ఇది. ఏరే సంస్థ ఒకటి సర్వే చేస్తే ఆ సర్వేని తీసుకొచ్చి ఆత్మసాక్షికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటయ్యానంటే, మొత్తం 175 సీట్లు, అందులో ఉత్తరాంధ్రలో 34లో 17 తెలుగు అంటే వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ 13 సీట్లు గెలుచుకునిద్దంట. 4 సీట్లు మాత్రం టగ్ ఆఫ్ వార్ నడిచిద్దంట. అట్లాగే కోస్టల్ ఆంధ్రాలో 89 సీట్లలో 37 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకునిద్ది, 35 తెలుగుదేశం అంటే కూటమి గెలుచుకునిద్ది, ఒక 17 సీట్లలో టగ్ ఆఫ్ వార్ నడిచిద్దంట. ఇక రాయలసీమలో 52 సీట్లు ఉంటే దాంట్లో 29 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 14 సీట్లు, అలాగే 9 ఎవరైతే టగ్ ఆఫ్ వార్ నడిచిద్ది. అంటే మొత్తం 175లోకి గాను 83 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 62 సీట్లు కూటమి, 30 సీట్లు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఒకవేళ ఈ 30 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినా మళ్ళీ అధికారం కూటమిది అయిద్ది అనమాట. సరే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటయ్యానంటే, ఇతనేమో ఆత్మసాక్షి అని చెప్పాడు, కానీ ఇక్కడ ఐఐటి యాన్స్ అనే గ్రూప్ సంస్థ దీని మీద సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఏ సర్వే రిపోర్ట్ ఇచ్చిందో కూడా తెలియకుండా మనోడు సాక్షి అంటే వాడు పేమెంట్ ఇచ్చాడు, తీసుకొచ్చేసాడు, టప్ప చదివేశాడు. అసలు ఎందుకు వైసీపీ బలం పుంజుకున్నది అనేది కూడా చెప్పరు. ఎందుకు చెప్పరంటే, అది చెప్తే వైసీపీ అసలు బలం పుంజుకోలే. ఈ 11 సీట్లు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో గెలుస్తారా గెలవరా డౌట్ ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు 2024 ఎలక్షన్స్ ముందు ఒక కామెడీ ఉంది, మీ అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175, 175కి 175, ఈవెన్ వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి, వై నాట్ పిఠాపురం. అంటే ఈ 3 సీట్లలో కూడా టీడీపీ ఎందుకు గెలవదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఊదర కొట్టేశాడు.
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదర కొట్టేశాడో పాపం మా పేటీఎం పిల్ల గొర్రెలంతా కలిసి అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక కామెడీ షో నడిపించారు. ఇప్పుడు దాంతో మనకు అవసరం పడింది కాబట్టి, ఎందుకంటే అంత అద్భుతంగా యాక్ట్ చేశారు, మామూలుగా లేదు అప్పట్లో కామెడీ. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియోని చూసి తరిస్తారని, ఎందుకంటే అప్పట్లో మా పేటీఎం పిల్ల బచ్చాగాలు చేసినటువంటి కామెడీ షోని మీరు కూడా చూడాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మీకు లభించింది. ఒకసారి చూడండి. రెడ్డి సర్వే వాడు వైసీపీ గెలుస్తుందంటే ఇంకా టీడీపీ అంటారు ఏంటన్నా? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. పొలిటికల్ క్రిటిక్ 122, ఆత్మసాక్షి 118, జన్మత్ పోల్ 125, పొలిటికల్ వేవ్స్ 128, జందర్ ఇండియా 125, రేస్ 138, యాక్చువల్ ఇండియా 116, బీ బ్రాక్ 138, నాగన్న 103, పోల్ స్ట్రాటజీ గ్రూప్ 130, రేణుకా పోతులేని 134, డెక్కన్ 131, ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే 122, న్యూస్ ఎరీనా ఇండియా 121, రాప్ స్ట్రాటజీస్ 115, భారత్ పొలిటికల్ సర్వే 156. నేను మళ్ళీ చెప్తున్నాం కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి సంగతి దేవుడు కనీసం కుప్పంలో కూడా గెలవలేడు, ఈసారి అసెంబ్లీలోకి రాలేడు. అప్పట్లో మా పేటీఎం పిల్ల పిత్రేగాళ్ళు అంత అద్భుతమైన యాక్ట్ చేశారు. అంత అసలు మామూలుగా కాదు. ఆయనేమో 175 చేస్తే వీళ్ళేమో 156 నుంచి మొదలుపెట్టి 103 దాకా తీసుకొచ్చేసారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా ఎందుకు చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 2024 ముందు 8 నెలల ముందే ఆయన సర్వే తెలుసు, మనం దారుణంగా ఓడిపోబోతున్నాం, భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి లుచ్చా పార్టీ కింద మన పార్టీని చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో తెలుసు. అయితే ఏదైతే మనం ఓడిపోతున్నా, మన పార్టీ పిచ్చి పిచ్చిగా ఓడిపోతుందంటే ఎవరు కూడా ధైర్యంగా ముందుకు రారు, డబ్బులు పెట్టరు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటాడు. ఇక వైసీపీలో కూడా అరే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నామంటే 151 వచ్చింది. ఆ రోజు గవర్నమెంట్ కూడా లేదు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఉండి జగన్మోహన్ రెడ్డి సర్వే రిపోర్ట్ చేస్తే వై నాట్ 175 అంటే ఎన్నికల్ని మేనేజ్ చేస్తుంటాడు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ని మేనేజ్ చేశాడు. అట్లాగే కొన్ని ఎన్నికలు జరిగినటువంటి, అంటే ఎవరైనా చనిపోతే జరిగినటువంటి చోట కూడా భారీ మెజార్టీతో ఎన్నికల్లో పోలే విధంగా మేనేజ్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఏదో మేనేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనకు డోకా లేదని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పాపం ఒక భ్రమల్లో ధీమా బతికి ఒక్కొక్కడు ఓటుకి 2 నుంచి 3 వేలు ఖర్చు పెట్టాడు. ఇక తాయిలాలు, మందు ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఉంటారు. అయితే తీరా ఎలక్షన్స్ రిపోర్ట్, ఈ బచ్చాగాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లను చూశాక మనందరికీ కూడా అర్థమైంది ఏందయ్యారంటే, ఆయన 171 అంటే, ఈ పిల్లపిత్రే గారు 150 అంటే, లాస్ట్కి 103 అని ఆ 103 హెడ్జ్లైన్ని కన్ఫర్మ్ చేసుకుంటే చివరికి మా అన్నకి ఇచ్చిన సీట్లు ఎన్ని అయ్యాయంటే పట్టుమని 11 సీట్లు. ఆ 151లో 5 లేసిపోయి 11 మిగిలాయి. మరి ఈ ఎన్నికల సర్వేలన్నీ ఎక్కడివి ఏందయ్యానంటే, ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నటువంటి ఒక ఫేక్ గ్రాఫ్. 2019లో ఆ గ్రాఫ్తో సక్సెస్ సాధించాడు, మళ్ళీ ఎలా సాధించవచ్చని భ్రమలు పడుతున్నాడు. ఇక్కడ వాస్తవ విషయం, వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా నేను చెప్తాను, నా దేశంత వరకు 11 నుంచి 19కో 20కో వచ్చేసరికి సచ్చి చెడి ఆడికి వచ్చేసరికి సరిపోతుంది, అంతకు మించి పైకి రాలేదు. నేను అడుగుతున్నా, బ్రోకర్ సాయిని అడుగుతున్నా, అసలు ఏ రేస్లో ఏ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి బలం ఉంచుకున్నారు చెప్పండి. గతం కంటే బెటర్ వెల్ఫేర్ ఇస్తున్నారు. గతంలో ఆయన అమ్మఒడి ఒకరికి ఇస్తే వీళ్ళు ఇక్కడ 2 ఇస్తున్నారు. గతంలో ఆయన 14,500 ఇస్తే 13,500 ఇస్తే వీళ్ళు 20,000 ఇస్తున్నారు. గతంలో ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తే ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అలాగే గతంలో డ్వాక్రా మహిళలకు ఏవైతే ఇచ్చారో అవి ఇస్తున్నారు. ఇక మహిళలకు అదనంగా వంట గ్యాస్ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేశారు. గతం కంటే బెటర్ వెల్ఫేర్ వచ్చింది కదా. గతంలో 3,000 రూపాయల పింఛన్ ఇలా 4,000 ఇస్తున్నారు. గతంలో దివ్యాంగులకు 4,000 పింఛన్ 6,000 చేశారు. 6,000తో పాటు గతంలో మంచానికి పరిమితమైన వాళ్ళకు కూడా 6,000 ఇస్తే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. అసలు నడవలేని పరిస్థితిలో ఉండి కుటుంబం మాత్రమే డిపెండ్ అయి ఉంటే 15,000 ఇస్తున్నారు. గతం కంటే బెటర్గానే ఇలా వెల్ఫేర్ జరుగుతుంది కదా. ఇది ఓ పక్కన పెట్టేస్తే అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, యువత ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం జాతికి అంకితం ఇస్తారు. వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. మీరు ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రియల్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు అదానీలో గూగుల్, ఏదైతే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అట్లాగే
అక్కడ దాదాపుగా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్, అలాగే కొన్ని ఆర్సెల్ మెటల్ నిపాన్ సంబంధించినటువంటి ఇనుప కంపెనీలు, ఇలా అనేక కంపెనీలు ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాయి. భారతదేశంలోకి వచ్చేటువంటి విదేశీ పెట్టుబడి 4 పెట్టుబడిలో 1 పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని అడుగులు ముందుకు వేస్తుంది. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, మా నాన్న దాటి మురిపిస్తానన్నాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నను కదా వాళ్ళ తాతను చూపించాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ఎన్నికల ముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, 10,000 కోట్లు కేటాయిస్తాను. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తారని 3 రాజధానులు తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా మరి అమరావతికి స్టాండ్ ఇచ్చాడంటే అది కూడా లేదు. మా వీగన్, లేకపోతే మావి గన్, లేకపోతే విగన్చి అంటే ఇట్లాంటి పేర్లు పెడుతున్నాడు. అంటే ఏ రకంగా ఇప్పుడు ఒక బ్రోకర్ సాయిని ఏమంటున్నానంటే 83 సీట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఏ విధంగా వస్తాయి? మెగా డిఎస్సి ఇచ్చారు ఈరోజు, ఏ విధంగా వస్తుంది? మీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి ఇవ్వాల, గ్రూప్ 1లో అవకతవకలు. సరే నేను అవి కూడా మాట్లాడదలుచుకోవట్లా. ఏ విధంగా గతం కంటే కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నాణ్యమైనటువంటి మద్యం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో చీప్ లిక్కర్లతో చచ్చిపోయారు జనాలు. పక్క రాష్ట్రాలను తెచ్చుకోవాలంటే అదొక పెద్ద నేరం అన్నట్టుగా ట్రీట్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పక్క రాష్ట్రం వచ్చి మందు తాగే పరిస్థితి ఏర్పడ్డారు. సో నేనేమంటున్నానంటే మందు తాగటం తప్పు కదా ఇది అంటారు. సరే నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు నడుస్తుంది దాని మీద ఓపెన్గా మాట్లాడాలంటే. కాబట్టి ఏ రకంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని నేను అడుగుతున్నా. దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తే బాగుంటుంది. అంతేగాని ఎవడో ఐఐటి యాన్స్ అనేటువంటి వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్గా మార్చి ఏం సాయి బ్రోకర్ పండు. ఇప్పుడు చూడు అడ్డంగా దొరికిపోయి వీడియో డిలీట్ చేసుకోవాల్సింది. అప్పటి నుంచి ఇంకొక మార్గం లేదు.